హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మన ఏపీ ఐసెట్ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి డేటా అనాలిసిస్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందో వాటిని ఏంటంటే చూడబోతున్నాం. సో బేసికలీ డేటా అనాలిసిస్ కనుక చూస్తే మన ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మనకేంటంటే డేటా అనాలిసిస్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, 10 క్వశ్చన్స్. సో ఈ 10 క్వశ్చన్స్ అనేవి మనకు 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అలా అయినా రావచ్చు, లేదా 5 క్వశ్చన్స్ అయినా రావచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇస్తే 3 డిఫరెంట్ మనకేంటంటే టేబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే టేబుల్ అంటే ఏంటి? టేబుల్ ఆర్ డిఐ, డేటా అనాలిసిస్లో టేబుల్ డిఐ వస్తుంది, లేదా పై చార్ట్ వస్తుంది, లేదా బార్ గ్రాఫ్. ఇలాగా మనకేంటంటే 3 రావడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఓకేనా, కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఏవైతే వెన్ డయాగ్రామ్స్ ఉంటాయో అవి 3 మార్క్స్కి అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో 3 మార్క్స్కి వెన్ డయాగ్రామ్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు సెషన్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్ ఖాన్. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఈ సెషన్లో మనం ఏంటంటే ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 10 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనం చూడబోతున్నాం. ఓకేనా, సో ఈజీగానే వచ్చింది. ఓకేనా, సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఒక పై చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ అ పై చార్ట్. ఓకేనా, సో ఈ పై చార్ట్ని బాగా చదవండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 40,000. సో ఒక పాపులేషన్, ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంత? 40,000 అంట. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత ఇక్కడ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి? సో ఎంప్లాయ్మెంట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ట్రేడ్ ఉంది, స్టూడెంట్స్ ఉంది, దీని తర్వాత అగ్రికల్చర్. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనకు పర్సంటేజెస్ ఉన్నాయి. అవునా, పర్సంటేజెస్. సో ఇప్పుడు చూడండి, ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా కూడా మీకు పై చార్ట్ కనుక వచ్చిందనుకోండి, ఓకేనా, పై చార్ట్ కనుక వస్తే మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువ అడిగే అవకాశం ఏముందంటే పర్సంటేజ్ నుంచి డిగ్రీకి ఎలా కన్వర్ట్ చేయాలి. సో పర్సంటేజెస్ నుంచి డిగ్రీకి, ఓకేనా, పర్సంటేజెస్ నుంచి డిగ్రీకి లేదా డిగ్రీ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, సో ఇది మనకేంటంటే ఎగ్జామినేషన్లో ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. సో సింపుల్గా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? 100% అనేది ఎన్ని డిగ్రీస్? సో 100% ఈజ్ ద కంప్లీట్ పర్సంటేజ్ ఆఫ్ ద పర్సంటేజెస్. అండ్ డిగ్రీస్లో కంప్లీట్ డిగ్రీస్ లేదా టోటల్ డిగ్రీస్ ఎంత? 360. డిగ్రీస్లో టోటల్ డిగ్రీస్ ఎంత? 360. సో 100% అనేది 360 డిగ్రీస్ అయితే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు? 10% కనుక్కోవచ్చు క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా. సో లెట్ us say 11% కావాలి నాకు. సో 11% కావాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి ఇలాగా. సో అప్పుడు ఏమవుతుంది? 360 మల్టిప్లైడ్ బై 11 డివైడెడ్ బై 100. ఓకేనా, సో ఇలాగైనా మీరేంటంటే ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది? 396, కానీ 39.6 అనేది మనకు 11% వాల్యూ అవుతుంది. అదేవిధంగా డిగ్రీ అడిగినా కూడా ఇదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్, పై చార్ట్లో మనకు ఎక్కువగా యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారు అది మనం చెప్పాలి. సో ఇండస్ట్రీలో పర్సంటేజ్ ఎంత? సింపుల్గా చూడండి, ఇండస్ట్రీ యొక్క పర్సంటేజ్ ఎంత? 29. సో టోటల్ పాపులేషన్ ఎంత? 40,000. అవునా, 40,000. సో మనం ఏం చేయాలి? 40,000కి గాను 29% ఫైండ్ అవుట్ చేయాలి. సో 29/100. అవునా, 29/100. 2 zeros క్యాన్సల్. సో నా ఆన్సర్ ఏమవుతుంది? 400 మల్టిప్లైడ్ బై 29. కానీ నేను ఇది మల్టిప్లై చేయను, డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను. ఏ విధంగా రాయొచ్చు? సో యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? సో ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 9 × 4. సో 2 zeros అలాగే ఉంటాయి. సో 2 zerosని మర్చిపోండి. 9 × 4, 4 9s ఎంత? 36. అంటే నా ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవుతుంది? 6, దాని పక్కన 2 zeros. సో 600 ఎక్కడుంది? ఇక్కడ లాస్ట్లో ఓన్లీ ఆప్షన్ 2లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అంతే, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి, ఎగ్జాక్ట్లీ మీకు ఏంటంటే 11600 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్? హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ దాన్ ఇన్ ట్రేడ్? అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ట్రాన్స్పోర్టేషన్కి ట్రేడ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత అడుగుతున్నాడు? చాలా సింపుల్. సో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడుంది? ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. సో 8% అనేది ట్రాన్స్పోర్టేషన్. సింపుల్గా చూడండి, 8% అనేది ట్రాన్స్పోర్టేషన్. ట్రేడ్ ఎంత? 4%. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ చూడండి, 8 - 4 ఈజ్ 4%. 4% ఆఫ్ వాట్?
4% ఆఫ్ 40,000, 4% ఆఫ్ 40,000. సో 40,000కి 4% ఏమవుతుంది? 4 4 16, 1600 అంతే. చాలా సింపుల్. ఫస్ట్ డి అనేది మనకు చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ 1600. చాలా సింపుల్. నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ట్రేడ్ దట్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడు రేషియో అడుగుతున్నాడు. ఏమేం రేషియో? ట్రేడ్కి, ట్రాన్స్పోర్ట్కి. సో ట్రేడ్ రేషియో, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ రేషియో, ట్రాన్స్పోర్ట్. సో ట్రేడ్కి, ట్రాన్స్పోర్ట్కి మనం ఏం చేయాలి? రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో అనేది చెప్పాలి. సో ట్రేడ్ యొక్క పర్సంటేజ్ ఎంత? ద పర్సంటేజ్ ఆఫ్ ట్రేడ్ ఈస్ 4% అండ్ ట్రాన్స్పోర్ట్ యొక్క రేషియో ఎంత? 8. ట్రాన్స్పోర్ట్ యొక్క రేషియో ఎంత? 8. సో మనం ఏం చేస్తాం ఇక్కడ? రేషియో. సో పర్సంటేజ్తో పర్సంటేజ్ క్యాన్సల్. సో 4 1s are 4, 4 2s are 8. సో ఆన్సర్ ఏమవుతుంది? 1:2. 1:2. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1:2. సో ఇది సింపుల్గా ఉంది. ఇది మనకి ఎలా ఉంది? సింపుల్గా ఉంది. లెటస్ సే మనకేంటంటే ఇంకో క్వశ్చన్ ఇక్కడ మీకేంటంటే క్వశ్చన్ అనేది ఇస్తాను. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందో మీరు చెప్పండి. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏమవుతుందో మీరు చెప్పండి. వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ అగ్రికల్చర్ రేషియో ఎంప్లాయ్మెంట్? అగ్రికల్చర్కి అండ్ ఎంప్లాయ్మెంట్కి రేషియో అనేది ఎంత? ఇది మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి దీని యొక్క ఆన్సర్స్ అనేవి చెప్పండి. అగ్రికల్చర్కి, ఎంప్లాయ్మెంట్కి మధ్య రేషియో ఎంత వస్తుంది? ఓకేనా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రేడ్ ఈస్. అంటే ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ రెండూ కలిపి, ఓకేనా, రెండూ కలిపి ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో, ట్రేడ్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు అంటే మనం ఏం చేయాలి? ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్ రెండు కూడా యాడ్ చేయాలి. సో ట్రేడ్లో ఎంతమంది ఉన్నారు సార్ అంటే 4% అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఎంతమంది ఉన్నారు? 8%. అవునా? 8%. సో 4 + 8 ఈజ్ వాట్? 4 + 8 ఈజ్ 12%. 12% ఆఫ్ వాట్? 12% ఆఫ్ 40,000. ఎంత? 40,000. సో పర్సంటేజ్తో 2 zeros క్యాన్సల్ అయిపోతాయి. సో 12 4s are 48. ఎంత వస్తుంది? 4800. అంటే 4,800 మెంబర్స్ ఏంటి అంటే ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం అడిగాడు? ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, ఎంప్లాయ్మెంట్ కూడా అడిగాడు. సో ఎంప్లాయ్మెంట్ ఎంత? ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇది మర్చిపోయాం చూడండి, ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకొక 14%. అవునా? 14%. సో అప్పుడు ఏమవుతుంది? సో ఓన్లీ మనకు ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ అడిగితే ఇది అవుతుంది. కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎంత పర్సంటేజ్ అవుతుంది? 12 ఒక 14. సో 26% ఆఫ్ వాట్? 26% ఆఫ్ 40,000. సో 26 into 4, 4 6 are 24, 4 6 are 24, 4 2s are 8, 9 10. సో 10400. అంటే ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ 10,400 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మర్చిపోయాం మనం. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 10,400. క్లియర్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు, కానీ దీనికి మీరు ఏం చేస్తారంటే స్టార్ మార్క్ ఇవ్వండి. ఎందుకు అనేది నేను చెప్తాను. సో వాట్ ఈస్ ద సెక్టోరియల్ యాంగిల్ మేడ్ బై ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గివెన్ చార్ట్? సో ఎంప్లాయ్మెంట్లో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ యొక్క సెక్టోరియల్ యాంగిల్ లేదా డిగ్రీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్లో ఎంతమంది ఉన్నారు సార్? సార్ ఎంప్లాయ్మెంట్లో 14% ఉన్నారు. సో 14% యొక్క డిగ్రీ వాల్యూ కావాలి నాకు. డిగ్రీ వాల్యూ కావాలి. మనకు తెలిసింది ఏంటి సార్? మనకు తెలిసింది ఏంటంటే 100% అనేది 360 degrees అయితే 100% అనేది 360 degrees అయితే ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్గా మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై 360 into 14 divided by 100. సో 0తో 0 క్యాన్సల్. సో 14 into 36 మల్టిప్లై చేయండి. 14 36. 6 4s are 24, 6 1s are 6, 4 3s are 12. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 20 వస్తుంది. 3 1s are 3, 5. సో 504/10. సో 504/10 అంటే ఆన్సర్ ఏమవుతుందో 50.4. ఎంత అవుతుంది? 50.4. కానీ ఇక్కడ 50.4 degrees అనేది ఆప్షన్లో లేదు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఎగ్జామినర్ క్వశ్చన్ అనేది తప్పుగా ఫ్రేమ్ చేశాడు.
ఫ్రేమ్ అనేది చేశాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ ఎగ్జామినేషన్లో 86.4 ఇచ్చాడు. సో 86.4 అనేది ఆన్సర్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో, ఓకేనా, ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో ఎంప్లాయ్మెంట్తో పాటు స్టూడెంట్స్ని కూడా జాయిన్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ అది వస్తుంది. సో ఇక్కడ చెక్ చేద్దాం మనం. సో ఎంప్లాయ్మెంట్ ప్లస్ స్టూడెంట్స్, సో ఎంప్లాయ్మెంట్ ఎంత 14, స్టూడెంట్స్ ఎంత 10, సో ఎంత పర్సంటేజ్ 24%. సో నేను డైరెక్ట్గా రాసేసాను. సో 24% వాల్యూ కావాలి నాకు తెలిసింది ఏంటి 360 degrees అనేది 100% అయితే 24% కావాలి నాకు, అవునా. సో 0తో 0 క్యాన్సల్. సో 24 × 36, ఇక్కడ చూడండి 24 multiplied by 36. సో 6 4s are 24, 2 6 2s are 12, 4 3s are 12. సో ఇక్కడ వచ్చేసరికి 6, ఇక్కడ రిమైండర్ 1, 3 2s are 6 7, 764 ఎంత వస్తుంది 764. సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి, 2 కదా, 3 2s are 6 7 8 864 764 కాదు 864, కింద డివిజన్లో 10 ఉంది కాబట్టి 86.4 కాదు 86.4. సో ఆన్సర్ అనేది 86.4 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ప్లస్ స్టూడెంట్స్ కలిపితే. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఓన్లీ ఎంప్లాయ్మెంటే అడిగాడు. సో ఆన్సర్ అనేది క్వశ్చన్ ప్రకారంగా ఆన్సర్ అనేది 50.4, కానీ ఆప్షన్స్లో లేదు. సో ఇదేంటి ఒక రాంగ్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ కనుక మీకు ఎగ్జామినేషన్లో వస్తే మేమేం చేయాలి అంటే ఏదో ఒక ఆప్షన్ అనేది రాసి రండి, లేదా వదిలేసి కూడా రండి, ఇబ్బంది లేదు. మనం ఏం చేయొచ్చు అంటే దీనికి రిప్రజెంటేషన్ అనేది వేసి మనం దానికి ఫ్రీ మార్క్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇది మా అప్లికేషన్ యొక్క లింక్, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్. సో ఈ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేయండి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు వీడియోస్ అనేవి మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో చూడాలి అనుకుంటే మీరేం చేయొచ్చు, ssctelugu.com, ఓకేనా, ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడి నుంచి అయినా కూడా మీరు ఏంటంటే మీ ల్యాప్టాప్ కావచ్చు, మీ పీసీ కావచ్చు, అక్కడి నుంచే కూడా మీరు ఏంటంటే వీడియోస్ చూడొచ్చు. మొబైల్లో చూడొచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు, 2 చోట్ల ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. సో అప్లికేషన్ అయితే తెలుగు ఎగ్జామ్ ప్రెప్. సో ఇక బ్యాచ్ డీటెయిల్స్ కనుక మనం వస్తే ఇక్కడ చూడండి, బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేది చూస్తే సో ఏపీ అండ్ టీఎస్ఎస్ఏ 2024 బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో మనకి ఏంటంటే టోటల్గా వీక్లీ క్లాసెస్ ఉంటాయి. సో ఒక షెడ్యూల్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ అనేవి మేము మీకు ఏంటంటే అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాం. లైవ్ క్లాసెస్ కూడా అదే షెడ్యూల్ ప్రకారంగా మేము ఏంటంటే కండక్ట్ చేస్తాం. సో 300+ రికార్డెడ్ వీడియోస్ అనేవి ఉంటాయి, లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. దీని తర్వాత 10 గ్రాండ్ టెస్ట్, అంటే ఎగ్జామినేషన్కి ఒక 2 months ముందు మీకు ఏంటంటే 10 గ్రాండ్ టెస్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీక్లీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు అడిషనల్ కంటెంట్ ఏవైతే పీడిఎఫ్స్ ఉంటాయో, క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో అవి కూడా మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. ఓకేనా. సో దీని యొక్క ప్రైస్ అనేది 1999 అని చెప్పేసి చూసి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ దీని యొక్క ప్రైస్ అనేది 1499 ఫర్ 6 months. సో 6 monthsకి 1499. సో మీ ఎగ్జామ్ అనేది 6 months లోపలే అయిపోతుంది కాబట్టి సో దీన్ని ఆప్ చేసుకొని మీరేంటంటే ఈ క్లాసెస్లో ప్రిపరేషన్ అనేది, ఈ బ్యాచ్ ద్వారా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా కనుక చూస్తే లాస్ట్ ఇయర్ అంటే ఏపీఎస్ఎట్ 2023, టీఎస్ఎస్ఎట్ 2023 కనుక చూస్తే స్టేట్ 16th ర్యాంక్ అండ్ స్టేట్ 7th ర్యాంక్ మా యొక్క స్టూడెంట్స్కి ఏంటంటే రావడం జరిగింది. అండ్ ఇంకా చాలా ర్యాంక్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు ఏంటంటే ర్యాంక్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓకేనా. సో దాంతోపాటు ఓకేనా, ఇంకొంతమంది ఏం చెప్తారు సార్, వీడియోస్ అనేవి మేము చూసి దీని తర్వాత తీసుకుంటామంటే ఆల్రెడీ మీకు డెమో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అప్లికేషన్లో. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు, క్రాక్ ఐసెట్ 2023 వీడియోస్ ఉన్నాయి, క్రాక్ ఐసెట్ 2022 వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి అన్నీ కూడా యూట్యూబ్లో మేము ఏంటంటే అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ చూడండి, నా యొక్క టీచింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది మీకు అర్థం అవుతుంటే ఓకేనా, ఆ టీచింగ్ స్టైల్తో మీరు వైప్ చేయగలిగితే మీరు ఏం చేయొచ్చు, క్లాసెస్ అనేవి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంది. ఓకేనా, చాలా తక్కువగా ఉంది. ఎటువంటి డిలే అనేది చేయవద్దు. ఓకేనా, ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ మనకేంటంటే ఒక టేబుల్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకేంటంటే పై చార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టేబుల్, సో టేబుల్లో ఏముందో చూద్దాం. సో టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్, సో ఎక్స్పెండిచర్స్కి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని మనకేంటంటే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సో ఎక్స్పెండిచర్ యొక్క ఐటమ్స్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సో ఇయర్స్, శాలరీ అనేది ఒక ఎక్స్పెండిచర్ ఒక కంపెనీకి,
ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఓకేనా. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బోనస్, దీని తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ట్యాక్సెస్. సో ఈ విధంగా ఇచ్చాడు. 1998 నుంచి 2002 వరకు మనకేంటంటే ఇవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో డేటా ఇది. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ ఫర్ విచ్ ద కంపెనీ హ్యాస్ టు పే డ్యూరింగ్ ద పీరియడ్. సో ఇది మనకేంటంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఇంట్రెస్ట్కి. సో ఇంట్రెస్ట్ అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని యాడ్ చేసి వీటన్నిటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకేంటంటే ఒక టోటల్ వస్తుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఒక టోటల్ వస్తుంది. ఆ టోటల్ని ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. సో లెటర్స్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఎన్ అనే వాల్యూ వచ్చింది. సో నేను ఏం చేయాలి, ఎన్ అనే వాల్యూని 5తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది, అవునా. 5తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. కానీ ఎగ్జామినేషన్లో ఇది మొత్తం మనం యాడ్ చేస్తూ కూర్చుంటే మనకేంటంటే కొంచెం ఏంటంటే ఏమవుతుంది, టైం అనేది ఎక్కువ అవుతుంది, ఓకేనా, టైం ఎక్కువ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యావరేజెస్లో మనకేంటంటే డీవియేషన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, లేదా అజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యావరేజ్ని ముందుగానే అజ్యూమ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో దానికి దగ్గరగా ఉన్న వాల్యూ ఒకటి తీసుకుంటాను. లెటర్స్ నేను సింపుల్గా ఉండడం కోసం ఇక్కడ 32.4, 32.5 కనిపించాయి, 2 సార్లు కనిపించాయి. లెటర్స్ నా ఆన్సర్, నా అజ్యూమ్డ్ యావరేజ్ వచ్చేసరికి 32 అనుకుంటాను, ఓకేనా, 32. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి 32 కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది 32 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 0.4 ఎక్కువ ఉంది. ఇది 0.5 ఎక్కువ ఉంది, ఓకేనా. ఇది 41.6 అనేది 32 కంటే, మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, 32. సో 32 మర్చిపోవద్దు. సో 32 కంటే ఎంత ఎక్కువ ఉంది సార్? ఇది 9.4 ఎక్కువగా ఉంది, 9.4. నెక్స్ట్ ఇది ఎంత ఎక్కువ ఉంది? సో 32 తీసేస్తే 4.4 ఎక్కువగా ఉంది. ఇది 32 కనుక తీసేస్తే ఎంత ఉంది మనకు? 1, దీని తర్వాత 7, 17.4. సో ఇప్పుడు ఇక్కడున్న వాల్యూస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని యాడ్ చేద్దాం. 4, 4, 4, 4, 4 16, 16 ఒక 5, 21. సో ఇది 1, ఇది 2, 9, ఇక్కడ చూడండి 9, 10, 11, 15, 7 అంటే 22, 2, 3. సో 32.1 వచ్చింది, ఓకేనా. ఏదైతే డీవియేషన్ అనేది ఉందో అది ఎంత వచ్చింది? 32.1 వచ్చింది, 32.1. కానీ ఈ డీవియేషన్ ఏదైతే ఉందో ఇది ప్లస్లో వచ్చింది మనకు. డీవియేషన్ ఏదైతే ఉందో అది మనం డైరెక్ట్గా రాయకూడదు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పంచాలి. సో 5తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 5 6 30, 5 6 30. సో 30 కనుక పోతే 2, 5 4 20. సో 6.4 సంథింగ్ వస్తుంది. సో 32, సో ఈ వాల్యూ ఏమవుతుంది? 6.4 అవుతుంది. సో నా ఆన్సర్ ఏమవుతుందంటే 32 ప్లస్ 6.46. సో ఆన్సర్ ఏమవుతుంది? 38.46. సో మీరు అనుకోవచ్చు, సార్ ఇదే కొంచెం లెంత్ అయింది కదా, ఇదే కొంచెం టైం పట్టింది కదా అంటే మీరు చెక్ చేయండి. ఒక్కసారి అన్నిటినీ యాడ్ చేసి మళ్ళీ ఎన్ ఫైండ్ అవుట్ చేసి 5తో డివైడ్ చేయండి, లేదా ఇది ఇలా చేయండి. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. బట్ ఇక్కడ నేను ఈ డీవియేషన్ కాన్సెప్ట్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ డీవియేషన్ కాన్సెప్ట్ అనేది ఇంకా బిగ్గర్ వాల్యూస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 38.46, ఓకేనా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ paid by company during the given period is approximately word అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. approximately what percentage of the total amount of salary paid during this period అంటే బోనస్ అనేది శాలరీలో ఎంత పర్సంటేజ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? బోనస్ అనేది శాలరీలో, మనం శాలరీతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి శాలరీని డివిజన్లో రాయాలి. సో బోనస్ అనేది శాలరీలో ఎంత పర్సంటేజ్, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో B by salary into 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనస్ అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక చూస్తే 4, 6, 10, 20, 0, 2, 5, 7, 15, 15 ఒక 6, 21, 21 ఒక 9, 30, 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఇక్కడ ఎంత వచ్చింది? 17.00. సో బోనస్ వాల్యూ ఎంత?
17, ఓకేనా, 17.00 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. నెక్స్ట్ శాలరీస్ అన్నీ యాడ్ చేయండి. ఇక్కడ శాలరీ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేయండి. సో 8, 10, 14, 20, 0, 2, 8, 10, 14, ఓకేనా, 8, 10, 14, 15, 16, 19, 19 ఒక 2 అంటే 21, 3, 7, 10, 13, 17 అంటే 1710, 1710 ఇంటూ 100. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అడగలేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అడగలేదు, అప్రాక్సిమేట్లీ. లెట్ అస్ అజ్యూమ్ ఇక్కడ 1710 కాకుండా 1700 ఉంటే ఏమవుతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే 2 zeros క్యాన్సల్ అయిపోతుంది. మనకి మిగిలేది ఏంటి, 17/17. సో ఆన్సర్ విల్ బి 1%. అప్రాక్సిమేట్లీ మన ఆన్సర్ 1%. కానీ ఎగ్జాక్ట్గా మీరు కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 0.99 సంథింగ్ పర్సెంటేజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ అడగలేదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ అనేది అడిగాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1%. క్లియరా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The total expenditure on all items in 1998 was approximately what percentage of total expenditure of 2002? సో 1998లో ఏదైతే టోటల్ ఎక్స్పెండిచర్ ఉందో, అంటే ఈ ఇయర్, అంటే ఇది మొత్తం, ఈ ఎక్స్పెండిచర్ మొత్తం, ఇది ఎంత పర్సంటేజ్ 2002లో. సో 2002కి ఇది ఎంత పర్సంటేజ్. సో కంపేర్ అనేది మనం దేంతో చేస్తున్నాం, 2002తో చేస్తున్నాం. కాబట్టి 2002 అనేది డివిజన్లో ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే 1998 యొక్క సమ్, 1998 యొక్క టోటల్ డివైడెడ్ బై 2002 యొక్క టోటల్ సమ్ మల్టిప్లైడ్ బై 100. ఓకేనా? సో ఇది మనం చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఓకేనా, యాడ్ చేద్దాం, నిదానంగానే యాడ్ చేస్తాం. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రాస్తాను. సో అడిషన్స్ కనుక మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి 1998 యాడ్ చేస్తున్నాను. సో ఎంత వస్తుంది, 288, దీని తర్వాత 98, దీని తర్వాత 3.00, ఓకేనా, 300 కాదు అది. నెక్స్ట్ సో పాయింట్లు జాగ్రత్త, 32.4, నెక్స్ట్ ఎంత, 83. సో 0.4 అనేది అలాగే ఉంటుంది. సో 8, 16, 19, 21, 24, 8, 10, 19, 22, 30, సో 5. సో 504.4. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అప్రాక్సిమేట్ ఆన్సర్ అడిగాడు, 504.4 డివిజన్లో. సో 2002 యొక్క సమ్ 2002. సో 420. సో మీలో 420 ఎవరైనా ఉన్నారా అబ్బాయిలు? ఓకేనా? సో 420 ఉంటే 420 పనులు మానేయండి, చదవండి. సో 420, 142, నెక్స్ట్ 3.96, నెక్స్ట్ దాని తర్వాత 49.4 అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 98. అవునా? సో ఇక్కడ 6 అనేది అలాగే ఉంటుంది, ఇక్కడ 13, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 9, 10, 15 ఒక 8, 23, 2, 4, 5, 6, 8 ఒక 12 ఒక 9, 12 ఒక 9, 21, 2, 4, 5, 6, 7. సో 713.36, 713.36 ఇంటూ 100. ఓకేనా? 713.36 ఇంటూ 100. సో దీనికి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్ ఆన్సర్ చెప్పినా సరిపోతుంది. అప్రాక్సిమేట్ ఆన్సర్ చెప్పినా మనకేంటంటే సరిపోతుంది. సో దానికోసం నేనేం చేస్తానంటే అప్రాక్స్ చేయడం కోసం సో ఒకవేళ న్యూమరేటర్లో 504.4 కాకుండా 504.4 కాకుండా ఎంత ఉంటే, లెటస్ సే 500 కనుక ఉంటే, ఎంత, 500 కనుక ఉంటే, అండ్ డినామినేటర్లో, ఓకేనా, డినామినేటర్లో 713 కాకుండా 700 కనుక ఉంటే ఇంటూ 100. నా క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుందో, చాలా ఈజీ అయిపోతుంది. సో 2 zeros క్యాన్సల్. 500ని 7తో డివైడ్ చేయండి, 7 7s are 49, 1. సో 71. సో ఇక్కడ ఎంత వస్తుంది, 10 పాయింట్ సంథింగ్. సో 71 పాయింట్ సంథింగ్. సో మన ఆన్సర్ వచ్చేసరికి 71%కి కొంచెం అటో ఇటో ఉంటుంది, అనేది ఉంటుంది. క్లియరా? సో ఆన్సర్ ఏమవుతుంది, 71%, అప్రాక్సిమేట్లీ 71%. కానీ మీరు మీ ఎగ్జామ్ పేపర్ కనుక తీసుకుంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే 86.39 ఇది ఆన్సర్గా ఇచ్చాడు.
కానీ ఇది ఆన్సర్గా రాదు. కావాలంటే మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ అయినా చేయండి, మీకేంటంటే ఇది ఆన్సర్గా రాదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది, 71% ఈజ్ అవర్ ఆన్సర్. అప్రాక్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ అడిగాడు కాబట్టి అప్రాక్సిమేట్గా మనం చెప్పాం. క్లియరా? నెక్స్ట్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంపెనీ ఓవర్ ఐటమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2000. సో 2000లో ఎంత టోటల్ ఎక్స్పెండిచర్? సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే చాలా సింపుల్గా చేయొచ్చు. చాలా సింపుల్గా ఎలాగా? ఇప్పుడు నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకేంటంటే లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్ డిజిట్స్ ఏమున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఓన్లీ లాస్ట్ డిజిట్స్ అంటే పాయింట్స్ మాత్రమే యాడ్ చేస్తాను 2000లో. సో 2000లో పాయింట్స్ మాత్రమే యాడ్ చేయండి. సో ఇక్కడ చూస్తే 3.84 ఉంది. దీని తర్వాత 41.6. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 రావాలి, 8, 14 అంటే 0.44 ఉండాలి. అవునా? నా ఆన్సర్ అనేది దేంతో ఎండ్ అవ్వాలి, 0.44తో ఎండ్ అవ్వాలి. 0.44తో ఎండ్ అయ్యేది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మనం ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామంటే మనం ఆప్షన్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి. కావాలంటే దీని యొక్క టోటల్ మొత్తం మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎగ్జాక్ట్లీ 544.44 వస్తుంది. ఓకేనా? క్లియర్? సో ఇక లాస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి ఇది, ద రేషియో బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ ఫర్ ఆల్ ద ఇయర్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్. సో ట్యాక్సెస్కి అండ్ ఫ్యూయల్కి మనం రేషియో అనేది చెప్పాలి. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇది కూడా అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు. ఇది కూడా ఏంటి, అప్రాక్సిమేట్లీ మనం చెప్పాలి. ఓకేనా? ఇది కూడా మనం అప్రాక్సిమేట్లీ చెప్పాలి. సో లెట్ us say చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనేది యాడ్ చేయండి. సో ఇక్కడే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. 8, 3, 11. ఓకేనా? 11, 15, 23 ఒక 8, 31, 3. నెక్స్ట్ 8, 10, 11 ఒక 18, 26 అంటే 35, 3, 451. సో ఎంత వచ్చింది ఇక్కడ టోటల్ ట్యాక్సెస్ వచ్చేసరికి 451. రేషియో ఫ్యూయల్ ఎంత చూద్దాం. సో 8, 10, 11, 14, 16, 9, 10, 11 ఇంకా 11 అంటే 14, 18, 1, 2, 3, 4, 5. సో 586 అంతేనా? 586 కదా, 586. సో 451 డివైడెడ్ బై 586 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 451ని 450 అనుకుంటాను, 451ని 450 అనుకుంటాను, 586ని 580 అనుకుంటాను. 580 జీరోతో జీరో క్యాన్సిల్, జీరోతో ఎంత, జీరో క్యాన్సిల్. సో 45 డివైడెడ్ బై 58. 45 డివైడెడ్ బై 58. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం, రేషియో వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా? సో రేషియో వాల్యూ కనుక చూస్తే 45 బై 58 కదా. సో 45 డివైడెడ్ బై 58. సో 45ని మనము 58తో డివైడ్ చేయాలి. 45ని మనం 58తో డివైడ్ చేయాలి. సో ఇది ఎగ్జాక్ట్లీ పోదు. సో పాయింట్ పెడతాం. సో పాయింట్ అంటే 450 అవుతుంది. సో 0 పాయింట్. సో 58 9 చూడండి, 58 ఇంటూ 9. సో 58 9 కూడా పోదు, 58 7 నాకు తెలిసి 5 7 35 కాబట్టి 58 7 5 7 35, 350, 5 8 40, 390. ఓకేనా? 390. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే 8 కూడా వస్తుందా, 8 5 8 40, 400. నెక్స్ట్ 8 8 6 అంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది. సో 0.7. సో ఎంత వచ్చింది మనకు, 390. సో ఇక్కడ వచ్చేసరికి 61, 58 1 అంటే మన ఆన్సర్ అనేది, మన రేషియో అనేది 0.71 అయి ఉండాలి. సో ఓకేనా? డివిజన్ చేసిన తర్వాత మనకు 0.71 రావాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి సార్, మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ని తీసుకోవాలి. ఆప్షన్స్ని తీసుకుందాం. సో 4ని 7తో డివైడ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇది, ఫస్ట్ ఆప్షన్. 4ని కనుక మనం 7తో డివైడ్ చేస్తే ఇక్కడ డివిజన్ కాదు కాబట్టి పెడతాం. సో 7 5 35. సో ఇది 0.5 వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్ ఏంటి, 10ని మనం వచ్చేసరికి 13తో డివైడ్ చేయాలి. సో ఇది కూడా 0 పాయింట్ పెడతాం, 0. 13 7 వాట్, 91. 13 7 91, 9 రిమైండర్. సో 90 అవుతుంది. నెక్స్ట్
13, ఇది కూడా చూడండి 0.something వచ్చింది, 0.7 సంథింగ్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది, మన ఆన్సర్ కూడా 0.7 సంథింగ్ రావాలి. సో ఇది అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది, ఇది అయ్యే ఛాన్సెస్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ కనుక చూస్తే 18/15 0. సో 18 into 7 చేద్దాం. 7 10s are 70, 7 8s are 56. అంటే ఇది ఎంత అయింది 126. ఇంకా మనం ఏంటంటే ఇది ఏమైపోతుంది 0.8 లేదా 0.8 కంటే ఎక్కువ వెళ్తుంది. నెక్స్ట్ 5/8 కూడా మనకి ఏంటంటే దగ్గర రాదు. సో ఆన్సర్ ఏమైంది, సో ద ఆన్సర్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ 10:3. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అనేది చెయ్యవచ్చు. క్లియరా? సో ద ఆన్సర్ ఈజ్ 10:3. సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మేము ఏంటంటే ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము. సో మీరేంటంటే ఆ ప్లేలిస్ట్ ద్వారా అన్నీ కూడా ఏంటంటే వీడియోస్ క్వశ్చన్స్ ఏంటంటే చూడొచ్చు. అండ్ దాంతోపాటు టీఎస్ వాళ్ళకు కూడా ఏంటంటే మనం తొందరగానే ఈ సిరీస్ అనేది స్టార్ట్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.